హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. వీడియో వచ్చేసి మీకు తన్మల్ చూస్తే అర్థమైంది కదా, ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. లింక్ అయితే నేనైతే కామెంట్ బాక్స్ లో అయితే పెడతాను. ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఓపెన్ చేసి అయితే చూడండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు చూడాలనిపిస్తేనే. ఎందుకంటే పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది కాబట్టి. ఇక్కడైతే ఇక మా అమ్మ ముందుగానే బోనం అయితే వండింది. నేను పార్ట్ 1లోనే చెప్పాను కదా, వండేసి అయితే పెట్టింది. నేనైతే బోనం అయితే చేద్దామని చెప్పేసి అన్న అయితే రెడీ అయితే పెట్టుకున్నాను. ఇక మా పిల్లలు అయితే వచ్చి కూర్చున్నారు, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. నేనైతే అమ్మవారి అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చాలామంది బోనాలకైతే అమ్మవారిని వేస్తులు కదా, అట్లనే చేద్దామని చెప్పిన. ఇక నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఎలా వచ్చింది ఏందనేది ఒకసారి అయితే మీరు ఫుల్గా అయితే చూడండి, అర్థమవుతుంది నాకు సరిగా వేయడం వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఫస్ట్ టైం వేసడం కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని వేసేసరికి. అయితే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే రుద్దుకోవాలి బోనానికి. అలా అప్లై చేసుకున్నాకనైతే పసుపు అయితే ఇట్లా జాలులో పోసి వేసుకోవాలట. ఇక్కడైతే చూడండి మా బాబాయ్ అయితే ఇక ముందుగానే వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుంది ఏం కథ అని చెప్పేసి ఇక వాడైతే ఎదురుగా అయితే కూర్చొని అయితే చూస్తుండు, పసుపు డబ్బా తీస్తుండు, పసుపులో చేయి పెడుతుండు, బోనంలో చేయి పెడుతుండు, ఆగమాగం అయితే చేస్తుండు. ఇక పిల్లలకి ఏం తెలుస్తుందో చెప్పండి. ఇక వాళ్ళు ఏదైనా ఇట్లా కొత్తగా వెరైటీగా ఏమైనా చేస్తే వాళ్ళు విచిత్రంగా చూస్తూ ఉంటారు, వచ్చి ఖరాబ్ చేస్తూ ఉంటారు అనమాట. మధ్యలోకి అయితే వచ్చి చూడండి, వాడు మళ్ళీ దగ్గరికి వచ్చి మరీ చూస్తూనే ఉన్నాడు. ఇక్కడికి అయితే మా అమ్మ పసుపు వేస్తూనే ఉంది జాలిలో. నేనైతే ఇట్లా అట్లా అనుకుంటూ అయితే వేస్తున్నాను, ఎందుకంటే జాలిలోకి వెళ్ళేస్తే మంచిగా పడుతుంది కదా బోనానికి. అందుకోసమే మొత్తం అప్లై చేసుకోవాలి బోనానికి పసుపు, కొంచెం కూడా గ్యాప్ లేకుండా థిక్గా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇక మధ్యలో మా పాప కూడా వచ్చింది. మా పాప అయితే గాజులు అయితే పట్టుకుని అయితే వచ్చి గాజులు అయితే రెడీ అయ్యి నాకు కొత్త డ్రెస్ అయితే అంటుంది. ఎందుకంటే ఇక బోనం తయారు చేస్తున్నా కదా, ఆమెకంటే కొంచెం తెలుసు కాబట్టి ఇప్పుడు కాదు సాయంత్రం రెడీ కావాలని అయితే చెప్తున్నాను. అందుకోసం అక్కడ పక్కకైతే నిలబడ్డది. ఇక్కడైతే ఇక మా అన్న వాళ్ళ పాప అయితే వచ్చింది. ఇక ఆమె వచ్చి మధ్యలో ఆమె ఒకసారి అయితే చెడగొడుతుంది. ఆ పసుపుని తీస్తుంది, ఆ పసుపులో చేయి పెడుతుంది, బోనంలో చేయి పెడతా ఉన్నది, ఆగమాగం చేస్తుంది. ఇక పిల్లలు ఉంటే గిట్లనే ఉంటుంది, ఆగమాగం అయితేనే ఉంటుంది. ఇక పని అస్సలకే కాదనమాట. గంటలు అయిపోయే పని 2 గంటలు అవుతా ఉంటుంది. మా అమ్మ అయితే నాకైతే కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నది. పక్కన పిల్లలతోనైతే వరుతా ఉన్నది, అలా చేయబెట్టకుండా ఇలా చేయబెట్టకుండా వరుతా ఉన్నది. ఇక మొత్తానికి అయితే ఇక దేవుడిని అయితే అట్లయితే వేసాను. ఎట్లా వేసిన అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బాగుందా లేదా అని. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇప్పుడే ఇట్లా అమ్మవారిని వేయడము, ఎందుకంటే ఎవరికి ఎప్పుడు వేయలేదు, నార్మల్గా బోనం చేసిన. ఎట్లా వచ్చింది అని అనేది కామెంట్ చేయండి. ఇక్కడిగా పక్కకి ఒక ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి జై ముదిరాజ్ అని రాసిన. ఇక మొత్తానికి అయితే బోనం అయితే కంప్లీట్ అయిపోయింది. పూలు గిట్లా పెట్టేసిన. ఇక దేవుని దగ్గర అయితే పెట్టినాం, ఎందుకంటే మనం బోనం చేయగానే దేవుని దగ్గర పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న దేవుని దగ్గరికి. ఇక సాయంత్రం అయితే అయిపోయింది. ఇక మేమైతే రెడీ అయిపోయినాం. ఇక బోనానికి కూడా దీపం అయితే ముట్టించింది. ఇక్కడి నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే ఇక మా అమ్మ అయితే ఇక మా వదినకి పూలు అయితే పెడుతుంది. ఇక బోనాలకి పోయేటప్పుడు అయితే డప్పులోళ్ళు వస్తారు కాబట్టి ఇక డప్పులోళ్ళు కూడా వచ్చి ఇక హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, చాలా ఎంజాయ్ చేసిన, చాలా బాగా అనిపించింది. కానీ ఇక పిల్లలతోటి చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే చాలా దూరం ఉంటుంది అనమాట గుడి. ఇక అక్కడికి నడుచుకుంటూ పోవాలంటే ఇక ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇక బోనాలతోటే పోవాలి కాబట్టి. ఇక బోనాలే ఆక్కుంటూ వస్తాయి కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇక వాళ్ళని ఎత్తుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. అంతేగాని ఇక మిగతా టైంలో అయితే బాగానే ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అయితే బండి మీద అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇక మా అమ్మని ఎత్తుకున్నది అనమాట బోనం, ఎందుకంటే మా వదినకి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. ఇక మేము బోనం ఎత్తుకోలేము కదా, ఇక అందుకోసం ఇక మా అమ్మని ఎత్తుకోమని చెప్పిన. మా పిల్లలు మేము పట్టుకుంటాం, మా పిల్లలు మేము ఎత్తుకుంటాం, నువ్వైతే బోనం ఎత్తుకొని రా అని అయితే చెప్పి మా అమ్మకి ఎత్తిచ్చినాం అనమాట బోనాన్ని. ఇదైతే ఇంకా మా గల్లీలోనమాట బోనాలు ఒక్కొక్కటి అయితే వెళ్తా ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి. ఇదంతా ఇక హడావడిగా స్టార్ట్ అయిపోయింది. ఇక మెల్లమెల్లిగా అయితే ఇక రోడ్డు మీదకి అయితే వచ్చేసాము. రోడ్డు మీదకి వచ్చినాక కూడా చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే ఇక అన్ని బోనాలు రావాలి కదా. అక్కడ కొన్ని ఉంటాయి అనమాట, ఒకే దగ్గర ఉండేవి మా ఊర్లో అయితే. అక్కడ కొన్ని ఉండడం వల్ల మేమైతే అక్కడైతే వెయిట్ చేసాము. అన్నీ వచ్చినాకైతే అందరైతే ఇక స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడైతే చూడండి, ఇక మొత్తానికైతే ఇక గుడికి అయితే వచ్చేసాం. 2 గంటలు పట్టింది ఆ నుంచి ఇడికి వచ్చేసరికి, ఎందుకంటే ఇక అక్కుంట అయితే వస్తారు కదా. ఇది కూడా మేము ముందుగా వచ్చిన అనమాట, మేము బోనాలతో రాలేదు. ఇక చాలాసేపు టైం పడుతుంది కావచ్చు అనుకొని మా అన్న, నేను, మా వదిన, మా పిల్లలు తీసుకొని ఇక ముందటైతే వచ్చేసాము. వచ్చేసరికి చూడండి చాలామంది ఉన్నారనమాట, బోనాల కంటే ముందే వచ్చేసిళ్ళు. ఎందుకంటే ఇక బోనం ఎత్తుకునే వాళ్ళు బోనం ఎత్తుకొని వస్తారు వాళ్ళందరితో కలిసి. ఇక్కడైతే ముందుగా వచ్చి ఉన్నారనమాట. ఇక మేము కూడా వచ్చేసాం, కూర్చున్నాం అనమాట. ఇటుగా మా అన్న పిల్లలు అయితే చూడండి, వాళ్ళిద్దరు వచ్చేసి ట్విన్స్. ఆ పక్కన ఉన్నామా మా పాప. ఒకసారి హాయ్ చెప్పనగానే ఆమె అయితే హాయ్ అయితే చెప్తుంది. వాళ్ళ కోసం అయితే పాలు అయితే తీసుకొచ్చింది, ఎందుకంటే ఇక గుడికి వచ్చినాక ఏడిస్తే మంచి అనిపించదు కదా. ఇక అందుకోసం వాళ్ళకైతే ఇక పాలు అయితే తీసుకొచ్చి వాళ్ళైతే పాలు అయితే తాగుతుంది. బోనాలు అన్నీ వచ్చేసరికి అయితే 2 hours అయితే పట్టింది. ఇక్కడైతే బోనాలు ఇట్లా రాకముందుకైతే ఒక వీడియో అయితే తీసుకున్నాను దేవుని దగ్గరికి అయితే పోయి.
బోనాలు గిట్ల రాకముందుగా లోపలికైతే పోయి వీడియో అయితే తీసుకొని అయితే వచ్చినాను అంతా. ఎందుకంటే ఇక బోనాలు గిట్ల వస్తే ఇక హడావిడిగా ఉంటుంది, కొంచెం కూడా ప్లేస్ ఉండదు కాబట్టి ముందుగానే అయితే తీసుకొని అయితే వచ్చినాము. ఎందుకంటే ఇక మేము ముందుగానే వచ్చినాం కాబట్టి ఇక కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఇక మొత్తం అయితే ఒకసారి అయితే చూసినాము, ఫోటోలు గిట్ల దిగినాము. ఇక్కడైతే ఇక బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, వస్తువులు అనమాట ఇప్పుడే. చాలా దూరం ఉన్నది. మళ్ళీ ఇక బోనాలతో వస్తే మనకు కూడా ఇక టైం అవుతుంది. మళ్ళీ పిల్లల్ని కూడా ఎంతసేపు ఎత్తుకుంటాను చెప్పండి. మళ్ళీ వాళ్ళు అందరూ ఎగురుకుంటా వస్తారు కదా, దేవుడు ఉక్కుంటా వస్తూ ఉంటారు. ఇక అట్లా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక పిల్లల్ని ఎంతసేపు ఎత్తుకుంటామని మేమైతే ఇక ముందుగానే వచ్చి అయితే కూర్చున్నాము. కూర్చున్నాక ఇక చాలాసేపటికి ఇక వీళ్ళైతే వచ్చిళ్ళు. ఇక వచ్చి అయితే ఇక్కడైతే చూడండి లోపలికి ఎంట్రీ అయ్యంగానే ఇక మళ్ళీ ఒకసారి అయితే దేవుడు అయితే ఊగిళ్ళు. ఎంతమంది వీడియోలు తీసుకుంటారో చూడండి, మస్తు అంటే మస్తు మంది తీసుకున్నారు. ఇక ఎవరైనా తీసుకుంటారు కదా ఎట్లాగో వీడియోలు, ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది అనమాట మా ఊర్లో. మీ ఊర్లో కూడా పెద్దమ్మ బోనాలు ఇట్లా జరుగుంటే మీ ఊర్లో ఎట్లా జరుగుతుంది అనేది కామెంట్ చేయండి. కానీ ఈసారి ఎందుకో కొంచెం తక్కువ బోనాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక అందరి ఇళ్ళలో ఒకేలాగా ఉండేది కదా ఇక సిచ్యువేషన్, దానివల్ల ఇక బోనాలు అనేవి తక్కువ వచ్చినాయేమో మేబీ, నాకైతే తక్కువ అనిపిస్తున్నాయి. ఇక ఇక్కడికైతే ఇక రాగానే ఫస్ట్ అయితే ఇక ప్రదక్షిణాలు అయితే చేస్తారు కదా ఇక దేవుని చుట్టూ. ఇక 3 సార్లు అయితే తిరిగేసి వచ్చినాక అయితే ఒక దగ్గర అయితే పెడతారు అనమాట ఇక బోనాలు. ఇక పెట్టినాక ఇక బోనాలు ఉన్న నైవేద్యం అంతా తీస్తారనమాట, కొంచెం 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 తీసి ఇక దేవునికి పక్కకు పెడతారనమాట. కొంతమంది అయితే ఇక కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొబ్బరికాయ, మళ్ళీ బియ్యం పోసేటోళ్ళు బియ్యం, బట్టలు పెట్టేటోళ్ళు బట్టలు, ఇట్లా మొక్కుకున్న తీరు ఉంటుంది కదా, అట్లా మొక్కుకున్న తీరు వాళ్ళు మొక్కులు అయితే చెప్పుకుంటారు అనమాట. ఇక బోనాలు అయితే పక్కకైతే పెట్టేసి ఇక చాలా మంది వచ్చిళ్ళు, చాలా బాగా జరుగుతుంది. ఇంకా బొమ్మలు అవి వీటిలో అమ్మిళ్ళు. ఇంకా బయట అవన్నీ అయితే ఇక వీడియో అయితే తీయలేదు. మేమైతే ఇక ముందుగానే ఇంటికి అయితే వచ్చేసాం. మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, అందుకోసమే ఇంటికాడైతే ఎవరు లేరు చూడండి. మేము వచ్చినా మా అన్న వాళ్ళు కూడా వచ్చిళ్ళు అనమాట, మా తర్వాతకి వాళ్ళు వచ్చిళ్ళు. ఎందుకంటే ఇక బండి మీద ఒకేసారి పట్టాం కాబట్టి ఫస్ట్ అయితే మేము వచ్చినా, మా తర్వాతకి అయితే వాళ్ళు అయితే వచ్చిళ్ళు. ఇంతవరకు అయితే చూసారుగా, వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి.